ఒకసారి ఉపేంద్ర గారికి అవకాశం. ఉపేంద్ర గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినవన్నీ కూడా మనం ఏం కాదంటలేదు, ఇవన్నీ ఉన్నాయి సమాజంలో. ఈ రోజు కూడా నిన్న మొన్న జరిగిన సందర్భాలు చూస్తే మనం దళిత సీజే అని చెప్పేసి వార్తలు చూస్తున్నాం. అన్న ఏదో దొమ్మరి కులంలో ఆ పాప గురించి ఏదో చెప్పుకొచ్చాడు, అది బాధపడేటువంటి అంశమే. సీజే అండి ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అన్న అతన్ని కూడా దళిత సీజే అని చెప్పి ఈ దేశంలో రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. గిరిజన రాష్ట్రపతి అంటారు, దళిత స్పీకరు అంటారు. వినండి అరే మీరు ఎందుకు ఓపిక ఉండని కాసే, నువ్వు అర్ధ గంట మాట్లాడిన ఒక్క మాట మాట్లాడలే. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ దేశంలో 106 సార్లు భారత రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. గతంలో మనం ఒక 2 చూసినప్పుడు ఏంది అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి చేశారు. మరి దానికి కమిషన్ లేదు, ఎంపెరికల్ డేటా లేదు. 10% 2010లో కమిషన్ ఉంది కదా, కమిషన్ ఉంది. నేనేమంటున్నా, ఎంపెరికల్ డేటా గానీ రిపోర్ట్ గానీ ఈవెన్ సార్ ఒక నిమిషం నన్ను మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా అది పోయింది. వినండి అన్న ఒక నిమిషం వినండి. నువ్వు మాట్లాడుతుంటే నేనేం మాట్లాడిన తర్వాత నువ్వు క్లారిఫై చేయి. నేనేమంటున్నావు, తర్వాత మహిళా బిల్లు తీసుకొచ్చినారు. మరి మహిళా బిల్లులో కూడా ఓబీసీలకి ఎంత వాటా ఏం సంగతి అని తేల్చమని. అంటే ఎక్కడ కూడా డిమాండ్ లేనటువంటి అంశాన్ని ఈ దేశంలో రాత్రికి రాత్రే గంటలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. వింటున్నారా? మరి భారత రాజ్యాంగంలో సామాజిక పరమైన ఇప్పటిదాకా అన్న మాటలన్నిటి సామాజిక పరమైన వివక్ష ఉన్నటువంటి సందర్భంలోనే రిజర్వేషన్లు, ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్లు లేవు అనేది మనకు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా క్రైటీరియా లేదు 50% అనే అంశంలో కూడా. కానీ మహిళా బిల్లుకి వచ్చేసినప్పుడు వాళ్ళు తీసుకొని పోయిండ్రు. మరి మహిళా బిల్లులలో మరి ఓబీసీలకు ఏమైనా రిజర్వేషన్ ఉన్నదా? మరి రేపు నువ్వు చెప్పినట్టు దొమ్మర కులాలో లేకపోతే సంచార జాతిలో లేకపోతే ఇంకా ఎంబీసీ కులాలో వాళ్ళు మహిళలు మగవాళ్లే ఈ రోజు రాలేదు. 27% రిజర్వేషన్ మండల్ కమిషన్ తర్వాత ఈ దేశంలో ఏమని చెప్పి ఓబీసీలకు ఇస్తేనే నేటి వరకు ఈ రోజు వరకు కొట్టుకొని చూస్తే 16%, 17% విద్యా ఉద్యోగాలనే ఈ భారతదేశంలో ఓబీసీలు అందుకోలేకపోయారు. ఇన్ని అంశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు మరి ఈ రకమైనటువంటి నిర్ణయాలు కాదు. మీరు సర్పంచ్ ఎన్నికలు 18%తోనే పెట్టారు, మిగతా 23%తో కానిచ్చేశారు. అప్పుడు మీరు ఎందుకు కనీసం ఈ ఎఫర్ట్ ఎందుకు చేయలేదు? అప్పుడు తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే, ఒక రోజులో చేసిన సర్వే డాటా ఎందుకు బయటికి పెట్టలేదు? చెప్తా. ఇప్పుడు జీవో 396 కూడా మేము తీసుకొచ్చాం. ఆ రోజు 34% తోటి రిజర్వేషన్ మనం జీవో తెస్తేనే అక్కడ సంబంధించిన స్వప్నారెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అక్కడ హైకోర్టుకు పోతే ఇట్లే స్టే అన్నారు. మళ్ళీ దాని మామూలు నేను చెప్తున్నా, నేను పోయిందని నేను తప్పు పట్టట్లేదు. వాళ్ళు పోయిరు సార్, ఎందుకు పోయిరో పోయిన తర్వాత సుప్రీంకోర్టులో ఏమైంది మళ్ళీ సేమ్ ఇదే సిచ్యువేషన్. ఆ రోజు నువ్వు ఉంటావా, వెనకకి పోతావా, వింటున్నావా, నువ్వు విత్డ్రా చేసుకుంటావా, లేకపోతే ఉన్న రిజర్వేషన్ కూడా ఊడబీకాలని అడిగిరు వాళ్ళు. అంటే మళ్ళీ మనం ఏం చేసినావా, 50% కృష్ణమూర్తి జడ్జిమెంట్ దాని ప్రకారం ఏమంటారు, సౌదప్పి కళ్ళు లొట్టబోయినట్టు సరే ఉన్న కాడికన్నా తీసుకుందామని వచ్చాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు తప్పు పడతారు? రేవంత్ రెడ్డి కనీసం ప్రయత్నం చేశాడు. ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పి 6 నెలల్లో కులగణన చేస్తారు, రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినాడు కదా రాహుల్ గాంధీ గారు, సిద్ధరామయ్య గారు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ చేశాడు అని చెప్పినట్టు. కర్ణాటకలో అయితే దాన్ని పబ్లిష్ కూడా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రం కర్ణాటకలో ఇప్పుడు మళ్ళా సర్వే జరుగుతుంది. జరిగితే ఇన్ఫోసిస్ అధినేత ఆయన నారాయణమూర్తి నేను సర్వేలో పాల్గొన్నానని చెప్పాడు. సార్ నేనేమంటున్నా, ఒక నేనేమంటున్నా, ఈ దేశంలో కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ జడ్జిమెంట్లని వాడుకోవడం ద్వారా ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చిరు, ఎక్కడ చూసి ఇచ్చిరు, దేనికి ఇచ్చిరు అనేది మనం అడగనికి లేదు. ఎందుకంటే వాళ్ళు ముందు చదువుకున్న వాళ్ళు, ముందు జడ్జిలు అయినారు, వాళ్ళు చెప్పింది ఏదో సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టే. దాన్ని ఎవడన్నా అడిగితే కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు. నువ్వు ఇందిరాసాని జడ్జిమెంట్ తీసుకున్నా అలా 9 మందిలో 5 మంది రిజర్వేషన్ ఏమని చెప్పినారు, 4 మంది డిఫర్ అయినారు. అయినా కూడా దాన్నే తీసుకొచ్చి దపదపాలుగా అదే చెప్తున్నారు. అది విద్యా ఉద్యోగులకు సంబంధించిన అంశం అయితే ఇక్కడ తీసుకొచ్చేసి మన కృష్ణమూర్తి కేసులో దీన్ని లోకల్ బాడీస్ కూడా కలిపినారు. అయినా ఇప్పుడు దాన్ని మనం అడగడానికి లేదు. నువ్వు కాంటెంపరీస్ ఎంపెరికల్ ఎంక్వైరీ చేస్తే నువ్వు ప్రత్యేక పరిస్థితులు దాటవచ్చని వాళ్ళే చెప్తారు. అంటే ఒకసారి ఏమో ఈడబ్ల్యూఎస్ 10% దాటిపోయినా 60% అయినా కూడా
మళ్ళీ దాన్ని అడగనీకి లేదు. ఎందుకంటే 50% నువ్వు దాటొద్దన్నావు కదా అక్కడ, మరి ఇక్కడ దాటిపోయిందని అది కూడా అడగొద్దు. అంటే నేను ఏమంటున్నా, ఇవన్నీ ఏంటంటే మేము అధికారంలో ఉన్నాము, పార్లమెంట్ లో ఉన్న చట్టం చేసుకునేది మేమే, ఇక్కడ చట్టాలు జడ్జిమెంట్లు రాసేది మేమే కాబట్టి దట్ ఈస్ సుప్రీం. ఈడబ్ల్యూఎస్ చేసినా కూడా అడగవద్దు. లేకపోతే మహిళా బిల్లు తీసుకొచ్చిన దాంట్లో ఓబీసీలకి ఇవ్వకపోయినా అడగవద్దు. ఎంప్లాయ్మెంట్ అడుగుర్రి, ఈ రాజకీయాల్లో ఎవరేమనలే. నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా మీరేదో ఇంత ముందు కుల్లగణన చేసిన తర్వాత ఎందుకు బేట పెట్టలేదని అన్నారు. శరద్ గారికి తెలుసు, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు లిబర్టీ, రైట్ టు ప్రైవసీ కింద ఒక వ్యక్తులకి వివిధ సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ ఇంకా మిగతా విషయాలు కానీ అడగకూడదు. కాబట్టి దాన్ని చెప్పకూడదు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో నేను ఏమంటున్నా, కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డం పెట్టుకుని ఆ రోజు కేసు ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం నరహరి గారు జాయిన్ అయ్యారు చర్చలో. ఆయన ఏం చెప్పారు, నేను ఒక్క కరెక్షన్ నేను ఒక్కటి చెప్పిన తర్వాత మీరు తీసుకుందరు. ఒక్క నిమిషం ఆగు. అన్నగారు ఏం చెప్పినారు అంటే ఇదే ఎంబీసీలు గుర్తించలేదు అది అని అన్నారు. నేను ఎందుకంటే 2004 నుంచి లా స్టూడెంట్ గా కూడా మేము ఫస్ట్ హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఈ బీసీలలో ఈ 4-5 కులాలే ముందుకు పోతున్నాయి కాబట్టి మరి ఇంతవరకు రాజకీయ అంటరంతరంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు కమ్మరి కావచ్చు, కుమ్మరి, చాకలి, మంగలి, దూదేకుల, ఆరికటిక ఇట్లాంటి వడ్డెరా ఈ కమ్యూనిటీస్ గురించి ఎట్లా రిప్రజెంటేషన్ అయిందని మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, చిరంజీవి పార్టీ పెడితే ఇవన్నీ మేము తిరిగినప్పుడు మాకు ఇక్కడ కొంత ఘర్షణ కూడా జరిగినప్పుడు బీసీలందరం ఒకటే ఉండాలి, యునైటీ ఉండాలి, మళ్ళీ మీరు కొత్తది తీసుకొస్తారు ఎంబీసీ అని. దీని ద్వారా మనం పల్సన్ అయిపోతాము. ఇప్పటికే మనకు అన్యాయం జరుగుతున్నది బీసీలకి. కాబట్టి ఈ వాదన తీసుకొస్తే ఎంబీసీ అనే పదం వస్తే కూడా కాళ్ళీరకు కొడతానే సబ్జెక్ట్ కూడా నడిచింది మాకు వాళ్ళకి. ఇట్లాంటి ఉన్న పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారికి మేము దగ్గర పోయినప్పుడు మేము ఎంబీసీ ఎంఆర్పీఎస్ ఐక్యవేదిక పెట్టుకుని చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు కాకపోతే రాజశేఖర రెడ్డి గారు కొంచెం కన్వీనియన్స్ అయ్యి వారు ఏమన్నారంటే నేను కార్పొరేషన్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత తదనంతరం వారు పరమపదించడం, తర్వాత తెలంగాణ ఉద్యమం, తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి రావటం, కేసీఆర్ గారిని మీ దబదబాలు గెలవటం. వారు ఫస్ట్ ఎంబీసీని రికగ్నైజ్ చేసిండు, పదాన్ని కార్పొరేషన్ ఇచ్చిండు. సరే ఎన్ని పైసలు ఇచ్చిండో ఏం సంగతి అనేది. తర్వాత గురుకుల పాఠశాలలు అంటే ఈ పిల్లలు చదువుకొని కనుక పైకి వస్తే బీటెక్లు ఎంటెక్లు చదివితే విద్య అనేది జ్ఞానం ఇస్తుంది, జ్ఞానం అనేది ప్రశ్నించడానికి వస్తుందని ఈ గురుకుల పాఠశాలలకు అవకాశం ఇచ్చాము. ఈ రకంగా 33% రిజర్వేషన్ కావాలని ఆ రోజే మనం అసెంబ్లీలో తీర్మానం చేసి, ఒక్క నిమిషం మాట్లాడినాక మీరు చెప్పండి, 33% రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మనం కేంద్రానికి పంపించడం జరిగింది. మంత్రిత్వ శాఖ విషయంలో కానీ మిగతా మనకి బడ్జెట్ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినా ఏది ఇచ్చినా ఒకటేసారి రాదు కదా. ఇలా చాలా మంది అన్న అంటాడు గొర్రె పిల్లలు అని అంటారు, లేకపోతే చేప పిల్లలు అని అంటారు. అంటే ఊర్లో ఉన్న యాదవులను తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ చేపించలేము కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు చేయించలేము కదా. అక్కడ చేస్తున్న వృత్తిలోనే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కొరకు వాళ్ళకి గొర్రె పిల్లలు ఇవ్వటం, చేప పిల్లలు ఇవ్వటం, వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయాలని అంటే కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. నేను ఏమంటున్నా అంటే అద్భుతాలు చేసినామని. అంటే ఈ రకంగా వచ్చిన తర్వాత ఈ బీసీలకి ఎంబీసీలకి చట్టసభలలో రిజర్వేషన్లు 33% కావాలని మనము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించి అన్నగారికి తెలుసు. ఆ రోజు మాతో ఉన్నారు కాబట్టి ఇది అబద్ధమా లేదా మంత్రిత్వ శాఖ కావాలని ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే బ్రదర్ ఒక మాట అన్నారు యాదవుల కోసం. ఒకసారి రవలి గారు చాలాసేపటి చెప్పేసి అయితే యాదవుల కోసం గతంలో ప్రభుత్వాలు ఏం చేసేదంటే ఈ పశు సంపద పెంచడానికి 100 ఎకరాలు ఏదైతే చెలకలు ఉంటాయో దాంట్లో తుమ్మ చెట్లు, ఇంకా మేకలు, పశువులు తినేటటువంటి రాళ్ళ చెట్లు ఇటువంటి పెంచి యాదవులకి సహకార సంస్థకి 100 ఎకరాలు ఇచ్చేది. ఇప్పుడేం చేస్తున్నారు మీకు తెలుసు కదా, ఇక పారిశ్రామికవేత్తల పేరుతోని 100 ఎకరాలు ఎవరికి ఇస్తున్నారు, ఎట్లా కబ్జాలు అవుతున్నాయో మీకు తెలుసు. గవ్వియాల యాదవులకి పరిశ్రమ